తెలంగాణ పోలీసులు ఎదుట మావోయిస్టు పార్టీ కీలక నేతలు లొంగిపోయారు. రేపు మీడియా ముందు వారిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. కీలక నేతలు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ పని అయిపోయిందని అనుకోవచ్చా? ఇప్పుడు మావోయిస్టు పార్టీ పని అయిపోయిందనేదో మనం ఇప్పుడు ఏమీ చెప్పలేము. సరే, చాలామంది మావోయిస్టు పార్టీ నుండి గత కొంతకాలం నుంచి నాయకులు, ఇతర సభ్యులు చనిపోయారు. అయితే ఎక్కువ సంఖ్యలో కూడా వాళ్ళు లీగల్ అయినరు. వాళ్ళు సాయుధ పోరాటాన్ని వదిలేసి లీగల్ అయినరు. సాయుధ పోరాట విరమణ రూపంలో, లేదా సరెండర్ రూపంలో, లేదా అరెస్ట్ రూపంలో బట్టి కూడా వాళ్ళు ఇవాళ ఆయుధాలు పట్టుకుని లేరు. చాలా వరకు తగ్గిపోయినరు. అంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఎట్ ది ప్రజెంట్ ఉన్న సంఖ్య ఏదైతే ఉందో చాలా తక్కువ ఉంది. దేశవ్యాప్తంగా ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో బట్టి ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సరే, వీళ్ళు ఏమైనప్పటికీ కూడా ఏంటంటే మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు రేపు ఏం చేస్తారంటే సాయుధ పోరాటం అని కాదు. సాయుధ పోరాటం అనేది అది అయిపోయిన కిందనే లెక్క. అది దాదాపు దాని యొక్క దశ చివరి దశ కాబట్టి అది ముగించబడింది. కానీ సాయుధ పోరాటం ముగించబడుతుంది అని అంటేనే దాని అర్థం ఏంటంటే మావోయిస్టు పార్టీ ఏమీ చేయదని కాదు. ఎందుకంటే మావోయిస్టు పార్టీ ఒక సిద్ధాంత రాజకీయ అవగాహన కలిగిన పార్టీ. దాంట్లో పనిచేసే వాళ్ళది అంటే ఈ దేశంలో అన్యాయాలు, అణిచివేత, దోపిడీ అంటే దానికి వ్యతిరేకంగా నిలబడ్డది కాబట్టి అంటే అందున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికోసం పోరాడతారు, దానికోసం ప్రజల్ని చైతన్యవంతం చేస్తారు. ఓన్లీ సాయుధ పోరాటం మాత్రమే అది తుది దశలో ఉన్నది తప్ప ప్రజల పోరాటం ఉంటుంది కదా. ప్రజలు దోపిడీకి గురవుతున్నారు కాబట్టి, అన్యాయాలు ఉంటాయి కాబట్టి, కార్మికులైనా, రైతులైనా, ఉద్యోగులైనా, విద్యార్థులైనా, ఆదివాసీలైనా, మహిళలైనా ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ సమస్యలు లేవు కాబట్టి తప్పనిసరిగా పోరాడతారు. పోరాటం అనేది కొనసాగుతుంది. దేవ్జీ లాంటి కీలక నేత ఆయన గణపతి నియమించారని చెప్తున్నారు. ఇప్పుడు గణపతికి తెలిసే లొంగిపోయాడా పోలీసులకు, లేదంటే ఆయనంతలా ఆయన వచ్చి లొంగిపోయాడు అని అనుకుంటారా? ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా జరిగిందని మనం ఏం చెప్పలేము. మనం ఊహాగానాలు తప్ప. ఇప్పుడు గణపతి ఎక్కడున్నాడో కూడా మనకు తెలియదు. లోపల ఉన్నాడా బయట ఉన్నాడో తెలియదు. తర్వాత వీళ్ళు ఇప్పుడు దేవ్జీ, తర్వాత మల్లారాజ్ రెడ్డి వీళ్ళు అంటే కలిసే వచ్చిర్రా, లేకపోతే వేరువేరుగా వచ్చిండ్రా, లేకపోతే ఏ రకంగా జరిగిందో మనకు తెలియదు అది. కాబట్టి ఏమైనప్పటికీ వచ్చిన వార్తలైతేనో అది కొన్ని ఆధారాలు స్పష్టంగా వస్తున్నాయి. తర్వాత దీన్ని దాన్ని ప్రూవ్ చేసే విధంగా కూడా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తను స్పష్టంగా ప్రకటించాడు. వాళ్ళు సరెండర్ అవుతున్నారని వాళ్ళ పేర్లు తీసుకొని కూడా దాన్ని మాట్లాడడం జరిగింది. అయితే ఇంకా తెలంగాణ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారని అంటుండ్రు కాబట్టి అంటే పోలీస్ అధికారులు లేదా అంటే బహుశా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కావచ్చు. అది కూడా అంటే వెయిటింగ్లో ఉన్నాడు. అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సందర్భంగా అంటే ఈ సరెండర్ అనేది చూపించే అవకాశం ఉందని అంటుండ్రు. కాబట్టి ఏం జరుగుతుందో అంటే రేపు వాళ్ళు సరెండర్ కనుక చూపించినప్పుడు ఆ సందర్భంగా పోలీస్ అధికారులు చెప్తారు, తర్వాత వాళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి మనకు అది అవుతుంది. సరే, ఇక్కడ ప్రశ్న ఏంటంటే గణపతిని అడిగొచ్చిరా లేదని కాదు. ఇక్కడ ఏమైనప్పటికీ దాదాపుగా ఏంటంటే పార్టీకి సంబంధించిన ఒక నాయకులు అంటే వీళ్ళిద్దరు రావడం అనేది అవుతుందో ఇక మిగిలింది తక్కువ. అంటే ఒక సాగర్ సీసీ మెంబర్ జార్ఖండ్లో ఉన్నాడు, తర్వాత గణపతి, వీళ్ళిద్దరే సీసీ మెంబర్లని. అంటే పాత కూడా ఉన్నారంట రాష్ట్ర కమిటీ వాళ్ళు, రాష్ట్ర కమిటీ లేదా సెక్రటరీ మెంబర్స్ దామోదర్ కావచ్చు, పాపారావు కానీ, లేదా జంగ్ దాదా ఒరిస్సాలో కానీ, లేదా సురేష్ కానీ, ఇంకా కొంత ఉన్నారు స్టేట్ కమిటీ మెంబర్లు జార్ఖండ్లో ఇంకా చాలామంది పేర్లు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కేంద్ర కమిటీ మెంబర్స్ గురించి నేను చెప్పినప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరు పోయిన తర్వాత మిగిలే వాళ్ళు ఇద్దరే మనకు తెలిసి. సాగర్ తర్వాత గణపతి, వాళ్ళిద్దరే ఉన్నారు. అసలు గణపతి ఇప్పుడు ఉద్యమాన్ని నలపగలడా? మరి కీలక నేతలు బయటికి వచ్చారు కాబట్టి ఆయన మళ్ళీ ఎవరికి బాధ్యతలు అప్పగిప్పే అవకాశం ఉంటుంది? అసలు మావోయిస్టు పార్టీ కొనసాగే అవకాశం ఉంటుందా? అడవులలో ఇప్పటికే జల్లెడపడుతున్న కేంద్ర బలగాలు, అసలు కొనసాగే అవకాశం ఉందా? ఇప్పుడు ఎవరు ఉన్నప్పటికీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండి నడపగలుగుతారా లేదనేది ఒక వ్యక్తి సమస్య కాదు. అది ఒక వ్యక్తి 10 మంది అని కాకుండా ఇప్పుడు మరి చాలామంది కూడా కేంద్ర కమిటీ మెంబర్లు వచ్చారు. వాళ్ళందరి శక్తి అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వచ్చారు, లేదా చాలా కాలం పనిచేసిన సీనియారిటీ అవగాహన కలిగిన వాళ్ళు వచ్చారు. సమస్య ఎక్కడ ఉందనంటే అక్కడ దాదాపు గత 2 సంవత్సరాల క్రితమే మావోయిస్టు పార్టీకి స్పష్టంగా ముందుకొచ్చినాయి.
ఇంకెంత మాత్రం కూడా ఏంటంటే పార్టీ అనేది ఏందో ఫంక్షన్ కావడం సాధ్యం కాదు. ప్రజా సంఘాలు అనేది చేయలేము, ఉద్యమాలు చేయలేము, అక్కడుండి అంటే సాయుధ పోరాటం అనే రూపంలో ఉండి చేయలేము, ఒక అడవికి పరిమితమై చేయలేము అనే విషయాలు వాళ్ళకి చాలా స్పష్టంగా ముందుకు వచ్చినాయి. అంటే వచ్చినట్టు వాళ్ళు సమీక్ష కూడా చేసుకున్నారు 2024 ఆగస్టు లోపట. అందులో గణపతి ఉన్నాడు, బసవరాజు ఉన్నాడు, సోనుద ఉన్నాడు, తర్వాత తిరుపతి ఉన్నాడు, తర్వాత వీళ్ళు నలుగురు ఉన్నారు పీబీ మెంబర్లు. వీళ్ళు సీసీ మెంబర్లు చాలామంది ఉన్నప్పటికీ ఒక పొలిట్ బ్యూరో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సంబంధించిన దాని యొక్క సమీక్ష కూడా ఏంటంటే బయటికి మీడియాకు కూడా వచ్చింది, ఎట్లా దాని సమీక్ష ఏంటి దాని విషయాలు. కాబట్టి వాళ్ళు ఆనాటికైనా ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉండే, అంటే స్పష్టంగా అంటే పరిమితులు సమస్యలు అర్థం చేసుకున్నారు, కానీ ఏమి చేయాలనేది వాళ్ళు నిర్ణయించుకోలేదు అది. కాబట్టి ఈ పరిణామాలు ఏవైతున్నాయో చాలా కాలం నుంచి జరుగుతున్న పార్టీ లోపల జరుగుతున్న పరిణామాలు పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకొని నిర్ణయించుకోవడం లోపల వాళ్ళు ఒక లోపమే జరిగింది, ఒక ఫెయిల్యూర్ జరిగింది. అది ఇది ఒక అనివార్య, ఆ తర్వాత ఏంది ఒక అనివార్యతకు నెట్టబడ్డారు. కాబట్టి అది ఒక రకంగా సరైన కోఆర్డినేషన్ లేకుండా అది సోను కానీ లేదా ఆశన్న కానీ రామ్దేరి కానీ లేదా ఇతర రాష్ట్ర కమిటీ మెంబర్లు లేదా ఇతర సీసీ మెంబర్లు కూడా వీటికి కూడా వచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు దేవ్జీ, తర్వాత ఇప్పుడు మల్లారాజరెడ్డి కానీ ఇదంతా కూడా అంటే వాస్తవంగా వాళ్ళు ముందే నిర్ణయించుకుంటే, ఒక కమిటీ నిర్ణయించుకుంటే సరిగ్గా దాన్ని అంటే ఏ రకంగా పార్టీని వేరే ఇతర ఎట్లా మార్చాలనేది వాళ్ళు నిర్ణయించుకునేవాళ్ళు. అది జరగని ఫలితంగా ఏంటంటే అది విడివిడిగా ఇక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, ఇప్పుడు కొంతమంది, అప్పుడు కొంతమంది అది నడుస్తుంది. ఏదైనా ఒక చివరి దశ కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇది రావడం అనేది అవుతుందో, ఏదైనా చనిపోవడం అనేది అంటే రాజ్యం అనేది ఏదో అది కంటిన్యూగా దాడి చేస్తుంది కదా, యుద్ధంలాగా చేస్తుంది. అది యుద్ధంలాగా టెక్నాలజీ తోటి తర్వాత చాలా అనేకమైన అంటే అంటే తన యొక్క అంగులతోటి చేస్తుంది. కాబట్టి వాళ్ళు బయటికి రావడం అనేది ప్రాణరక్షణ కోసం అనేది కాదు, ఇది చాలా చీప్ మాట. ఇది వాళ్ళు అంటే రూపం మార్చుకొని ప్రజానీకంలో ఇవాళ వచ్చి పనిచేయడానికి రావడం అనేది అది మంచి విషయం అవుతుంది, స్వాగతించే విషయం అవుతుంది అది. కాబట్టి ఇవాళ సాయుధ పోరాట రూపం లోపట కాకుండా ఇవాళ ఇక్కడ బయట సమాజం లోపట లక్షలాది కోట్లాది ప్రజలతో కలిసి ఉండి చేయడం అవుతుందో ఇది అవసరమైంది. ప్రజలు కోరుకుంటుండ్రు, చాలామంది కోరుకుంటుండ్రు. మేధావులు కూడా మొన్న ఒక సమీక్ష చేసి ఒక ప్రకటన చేశారు, ప్రభుత్వాలు చర్చలకు పిలవాలి, మావోయిస్టులు కూడా లొంగిపోయి ఇక్కడ రావాలి అని చెప్పేసి కూడా చాలామంది ప్రొఫెసర్ కోదండరాము, అరగోపాల్ వీళ్ళంతా ఒక లెటర్ రిలీజ్ చేశారు. చూసిరా మీరు దానికి? ఇప్పుడు వీళ్ళకంటే ముందు దాదాపు సంవత్సర కాలం నుంచి అనేక మంది చేస్తున్నారు. వీళ్ళు పూర్తిగా అంత అయిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడారు. సంవత్సర కాలం నుంచి ఎంతోమంది మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నా 2 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నా, ఏడాది నుంచి మాట్లాడుతున్నా, ప్రతి వారం రోజులకు మాట్లాడుతున్నా, చాలా విషయాలు నేను చెప్తున్నా. చాలామంది వ్యాసాలు రాశారు, అనేక మంది వ్యాసాలు రాశారు. కాబట్టి వాళ్ళు అంత అయిపోయిన తర్వాత ఆల్రెడీ మొత్తంగా వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడారు. దానికి ఏమర్థం ఉంటుంది అది? కాబట్టి అంటే సమాజంలో ఇతరులు చేశారు. కాబట్టి ఏమైనప్పటికీ సమాజాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చివరిగా అంటే ఇంకా ముందే మేల్కొంటే పార్టీ అది చాలా ఇంకా ఉండేది అనేది ఏదో అంటే చాలామంది చనిపోయింది కదా. సరే ఏమైనప్పటికీ ఇప్పుడు వచ్చిన దాన్ని స్వాగతించడమే మనం చేయాలి. వాళ్ళు ఏం చేస్తారనేది ఏందో రేపు ముందు మనం గమనించవలసింది. అది అంటే ఇప్పటికే ఆపరేషన్ కగార్ జరుగుతుంది. కర్రెగుట్టలు కావచ్చు, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా కూమింగ్ చేస్తున్నారు. టార్గెట్ పెట్టుకున్నారు, మార్చి 31, 2026 వరకు భారతదేశంలో నక్సలిజం అనేది లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి ప్రకటన కూడా రిలీజ్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే వస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు నక్సలిజం లేకుండా చేస్తామా, మావోయిజం లేకుండా చేస్తామా అనేది ఏంటో, మావోయిజం అనేది ఒక సిద్ధాంత సంబంధించిన విషయం. సిద్ధాంతాన్ని ఎవ్వరు కూడా నిర్మూలించలేరు. ఎవ్వరు కూడా ఏ ప్రభుత్వం కానీ ఎంత బలగాలైనా, కోట్ల బలగాలు ఉన్నా నిర్మూలించలేరు. ఎందుకంటే సిద్ధాంతం అనేది భావజాలం కాబట్టి అది ప్రజానీకంలోకి పోతుంది. అనేక మంది దాన్ని చదువుతారు, చెప్తారు, అది వేరే విషయం. అది ఇక్కడ జరిగేది ఏంటంటే సాయుధం పోరాట రూపం లోపట అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ, ఒక మావోయిస్ట్ పార్టీ ఈ రూపానికి సంబంధించింది ఏంటో ఇప్పుడు ఇది క్లోజ్ కాబడుతుంది. రేపు ఎప్పుడు ఏ రకంగా జరుగుతుందో మనం చెప్పలేము. రేపు ఏం జరుగుతుందో అనేది మనం ఏం చెప్పలేము. ఇప్పుడైతే మాత్రం అది క్లోజ్ కాబడుతుంది అనే దాంట్లో బట్ట చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతున్న విషయాలే. మార్చి 31కి అవుతుందా, ఏప్రిల్ 31కి అవుతుందా, వచ్చే సంవత్సరం 27కి అవుతుందా, అది వేరు. ఎందుకంటే ఇప్పుడు కొంత సంఖ్య ఉన్నారు, చివరి దశ అయినప్పటికీ ఉన్నారు కదా. మరి వాళ్ళు ఉన్నంత వరకు ఉన్నట్టే కదా, ఆ మనుషులు ఉన్నంత వరకు ఉన్నట్టే. కాబట్టి అది అంటే ఓవరాల్గా ఒక చివరి దశ. చాలా వరకు ప్రభుత్వము సాయుధ పోరాటాన్ని దెబ్బతీయడం లోపట ఒక విజయం ఇప్పటికే సాధించింది.
మార్చి 31 దాకా కాదు. నేను స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సాయుధ పోరాట రూపంలో ఉన్న మావోయిస్టులను అంటే ఆ రూపం నుంచి బయటకు చేయడంలో ఒక వంక ఎన్కౌంటర్స్ను విమర్శిస్తూనే ఎన్కౌంటర్స్ కొంత అది సరైనది కాదు. నేను కూడా చాలా సందర్భాలు మాట్లాడుతున్నా. అంటే బూటకు ఎన్కౌంటర్లు ఉన్నాయి, లేదా చాలా ర్యాపిడ్ ఫైరింగ్ ద్వారా ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఏమైనప్పటికీ ఏంటంటే ఇప్పుడు ఈ రకంగా అది చివరి దశలోకి వచ్చేసింది. మనం 31 తర్వాత చూసుకోవచ్చు. అంటే తెలంగాణకు చెందిన రాష్ట్ర కమిటీ, సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి అందరూ కూడా లొంగిపోయారు. రేపు పెద్ద ఎత్తున అంటే వీరితో పాటు ఇంకో 40 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందులో కూడా కీలక వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు. ఇక తెలంగాణ మావోయిస్టు రహిత తెలంగాణ ప్రకటించబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనిపైన నేను ఇంతకుముందు చెప్పిన సమాధానం ఉంది. మావోయిస్టు రైతు అనేది మావోయిజం అనేది సిద్ధాంతం. అది సిద్ధాంతం ఇక్కడ కోట్ల ప్రజల్లో ఉన్నది. కోట్ల ప్రజలు ఇవాళ రెఫరెండం పెట్టండి ఇవ్వాలని చెప్తున్నా. మావోయిజం అనే దానిపైన అనేక మంది మాట్లాడతారు. ఎంతోమంది ఉన్నారు. మావోయిస్ట్ పార్టీలో ఉండాలని కూడా ఏం లేదు. పార్టీలు లేకుంటున్నారు, పార్టీలో ఉన్నోళ్ళు, లేకపోతే అనేక మంది అనేక సానుభూతి పరులు. మావోయిజం అంటే ఏంటిది? అన్యాయాలు అణచివేత ఉండొద్దు, సమాజం కావాలన్నదే మావోయిజం. దానికి ఇంకా వేరే ఏం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అంటే దాన్ని మావోయిజం అనగానే సాయుధ పోరాటం అనేది ఉందో ఇది ఒక రకంగా ఏంటంటే దాన్ని అట్లా చేసిరు. అది కరెక్ట్ కాదు. మావోయిజంలో సాయుధ పోరాటం మాట ఉన్నమాట వాస్తవమే, కానీ సాయుధ పోరాటమే మావోయిజం మొత్తం కాదు. కాబట్టి మావోయిజం సిద్ధాంతాల గురించి చర్చించడం, మాట్లాడడం, తర్వాత అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడడం సహజంగా జరుగుతుంది కదా. మావోయిజం తోటి కూడా మాట్లాడి ప్రజలు చైతన్యవంతం అవుతారు కదా. కాబట్టి మావోయిస్టు రైతు అనే మాటలే అది కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడే కరెక్ట్ కాదు. కీలక పరిణామాల తర్వాత గణపతి కావచ్చు, ఇంకా కీలకంగా ఉన్నవారు కూడా లొంగిపోయే అవకాశం ఉంటుందా? పోలీసులు ఎదుట ఇంకా రూపం మారింది, ఇప్పుడు పరిస్థితులు లేవు, అడవుల్లో ఉండేదంటే ఇంకా గణపతి కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ప్రభావం ఉంటుంది తప్పనిసరిగా. ఇతరులు సరెండర్ అయిన ప్రభావం అంటే సరెండర్ అయినరు కాబట్టి అని కాకుండా వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకున్నప్పుడు ఇది ఈ రకంగా సాధ్యం కాదు. చట్టబద్ధంగా పోయి ప్రజలను ఆర్గనైజ్ చేయాలి. లేకపోతే కనీసం వచ్చి ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత కూడా కనీసం రాయొచ్చు, కనీసం మాట్లాడచ్చు. అంటే ఆ మేరకు కూడా సమాజానికి ఉపయోగపడుతుంది. గణపతి ఇప్పుడు సరే ఎంత అంటే తన యొక్క వయసు అయిపోయినా తను మాట్లాడగలుగుతాడు, కనీసం కొంత రాయగలుగుతాడు, చెప్పగలుగుతాడు. కాబట్టి అది సమాజానికి ఉపయోగపడుతుంది. అది తను డిసైడ్ చేసుకోవాలి. లేదు నేను ఏదేమైనప్పటికీ చనిపోయేంత వరకు ఎక్కడున్నా కానీ అంటే ఇది అంటే బయటికి రావడం అంటేనే సరెండరు, అది విప్లవానికి ద్రోహం తను భావిస్తే ఎవరైనా చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి కూడా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లోపల కొన్ని తప్పుడు అభిప్రాయం నా దృష్టిలో. అంటే సరెండర్ కావడం అంటేనే విప్లవానికి ద్రోహంగా భావించడం అనేది ఏందో అది చాదస్తం నా దృష్టిలో. అది కరెక్ట్ కాదు. అది సాయుధ పోరాటాన్ని వదిలేస్తే అది విప్లవానికి ద్రోహం కాదు. మరొక రూపం మారడం, మరొక రూపం లోపల ప్రజల్ని చైతన్యవంతం చేయడం. కాబట్టి సాయుధ పోరాటం మార్క్స్ చెప్పలే, లెనిన్ చెప్పలే, స్టాలిన్ చెప్పలే, ఎంగేజ్ చెప్పలే. ఓన్లీ చైనా దృష్టిలో పెట్టుకొని మావో అక్కడ చెప్పిన విషయాలు, చైనా కోసం మాత్రం చెప్పిన విషయాలను తీసుకొని అదే మొత్తంగా మార్క్సిజంగా ఎవరు మాట్లాడినా తప్పే. కాబట్టి నేను వాళ్ళకు సరే ఇప్పటివరకు ఎవరేం అర్థం చేసుకున్నప్పటికీ వాళ్ళు రావడం, గణపతి కూడా రావాలి, మాట్లాడాలి అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మావోయిస్టు పార్టీ రూపాంతరం చెందుతుంది తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవుల్లో ఇక వెపన్లు పట్టుకొని పోరాటం చేసే పరిస్థితి లేదు. అందులో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించినట్టే అని చెప్పేసి కూడా భావిస్తున్నాం. కానీ ఇప్పుడు గణపతి కూడా వచ్చే అవకాశాలే ఎక్కువనే. ఎందుకంటే ఇక అడవుల్లో ఉండి పోరాటం చేసే పరిస్థితులు ప్రస్తుతం మారిన కాలానికి కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొనే సరెండర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ ప్రజల కోసం, ప్రజలకు సంబంధించిన సమస్యలపై ప్రజల మధ్య ఉండి పోరాడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా జంపన్న చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.